మార్వలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం. విక్రమార్క బేతాళ కథల 14వ భాగానికి స్వాగతం. మిత్రులారా, మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత మంచి కంటెంట్ అందిస్తాం. మిత్రులారా, మీ అందరి సహకారంతో నేను మా ఉత్పత్తులను మీ ముందుకు తీసుకురాగలిగాను. ఇప్పుడు మా దగ్గర హెయిర్ గ్రోత్ ఆయిల్, ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కుంకుమ వంటి మరిన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది. మా హెయిర్ గ్రోత్ ఆయిల్ వాడటం వలన జుట్టుకు పోషణ, బలం చేకూరుతుంది. అలాగే మా ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కుంకుమ కూడా స్వచ్ఛతకు మారుపేరు. మన వీడియోలను ఎలా ఆదరించారో అలాగే మా ఈ ఉత్పత్తులను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్డర్ల కోసం వాట్సాప్లో కానీ, కాల్ చేసి కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్డర్ చేయవచ్చు. నా నంబర్కి కాల్ చేయండి, 8341119594. లింక్లు, నంబర్ కింద వివరణలో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా 17వ భాగంలోకి అడుగు పెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. మీ సమాధానాల కోసం కామెంట్స్లో ఎదురుచూస్తుంటాం. కథ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. భోజరాజు 2 మెట్లు ఎక్కి 3వ మెట్టు మీద కాలు పెట్టబోతున్నప్పుడు దాని ముందు ఉన్న బొమ్మ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు మరికొన్ని విను అని అతనిని 3వ మెట్టు మీద కాలు పెట్టకుండా ఆపింది. భట్టితో కలిసి ప్రజారంజకంగా పాలిస్తున్న విక్రమార్కుడిని పొగడని వారు లేరు. అతనిని కవులు, పండితులు స్తోత్రాలు చేసేవారు. ఆ కాలంలో ఉజ్జయిని నగరంలో గోవిందశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు చదివిన సదాచార సంపన్నుడు. అతనికి సంతానం లేదు. అందుకు ఆయన ఎప్పుడూ సత్కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడి దయవలన అతనికొక కొడుకు పుట్టాడు. ఆ దంపతులు సంతోషించి అల్లారు ముద్దుగా పెంచుతూ ఆయా కాలాలలో జరిపించవలసిన అన్ని విధులూ జరిపించాడు. తండ్రి తనకు తెలిసిన అన్ని విద్యలను కొడుక్కి నేర్పించాడు. కుర్రవాడి 14వ ఏట గోవిందశర్మ వాడిని సముద్ర స్నానానికి తీసుకుని వెళ్లగా ఒక మొసలి కొడుకుని పట్టుకుని నీటిలో మాయమైంది. గోవిందశర్మ ఏడుస్తూ, భగవంతుడా, నా వంశం వృద్ధవటానికి కారణమైన నా ఏకైక పుత్రుణ్ణి ఇలా చేయడం న్యాయమేనా? నా పట్ల నీకు ఎందుకు దయలేకుండా పోయింది? నీకు నేను ఏం పాపం చేశాను అని. విక్రమార్కుడు న్యాయశీలుడని, అతని పాలనలో ఇటువంటి అకాల మరణాలు సంభవించవని వాడుక. మరి ఈ అన్యాయం ఎందుకు జరిగింది? ఈ తప్పు రాజు వల్లనే జరిగింది అని అనిపిస్తోంది అని వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. భటులతో రాజుకి తన గురించి కబురు పంపగా రాజు తన దగ్గరకు వచ్చి ఏడుస్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి, అయ్యా, ఎందుకేడుస్తున్నారు అని అడిగాడు. గోవిందశర్మ రాజువైపు కోపంగా చూస్తూ, విక్రమార్క, నువ్వు న్యాయశీలుడివని, నీచే పాలించబడే దేశంలో చోరబాధలు, దుర్మార్గాలు, అకాల మరణాలు ఉండవని లోకప్రసిద్ధి. కాని నేనుండగానే నా 14 సంవత్సరాల వయసుగల కుర్రవాడు, నా ఏకైక పుత్రుడు, మొసలిచేత లాక్కోబోబడ్డాడు. నువ్వు న్యాయం తప్పకపోతే ఇలా జరగదు. నీవల్లనే నాకీ దుఃఖం కలిగింది అని ఆరోపించి మళ్లీ ఏడవసాగాడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి, బ్రాహ్మణోత్తమా, దుఃఖం దిగమింగి నా మాట వినండి. మీ కొడుకుని మొసలి కదా మింగింది. చనిపోయినవాడు మళ్లీ వస్తాడా అని సంశయింపకండి. ఎలాగైనా ఎక్కడికి వెళ్లైనా త్వరలోనే మీ పుత్రుణ్ణి తెచ్చి ఇస్తాను అని మాటిచ్చాడు. బ్రాహ్మణుడతన్ని ఆశీర్వదించి వెళ్ళాక భట్టిని పిలిచి జరిగింది చెప్పి, నేను బ్రాహ్మణ కుమారుణ్ణి తీసుకుని రావటానికి వెడుతున్నాను. వచ్చే వరకు రాజ్యపాలన చూస్తూ ఉండు అని చెప్పి కాళికాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తోత్రం చేశాడు. కాళికామాత ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకో అంది. విక్రమార్కుడు తాను గోవిందశర్మకు ఇచ్చిన మాట చెప్పి, అసాధ్యమైన పనికి పూనుకున్నాను తల్లి. ఈ గొప్ప కార్యం నీ దయతో కాని నెరవేరదు తల్లి. అందుకని నేను నీ పాదాలను ఆశ్రయించాను అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు కాళికామాత, కుమారా, భయం చెందకు, నువ్వు తలపెట్టిన కార్యం పూర్తయ్యేటట్లు చేస్తాను అంటూ ఒక విభూతి ఉండను, ఒక రత్న కంబళిని ఇచ్చి, వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమైంది. అప్పుడు రాజు బ్రాహ్మణుడు చెప్పిన గుర్తుల ప్రకారం అతని కొడుకును మొసలిమింగిన చోటుకు వెళ్ళి దేవుణ్ణి తలచుకుని రత్నకంబళిని నీటిమీద పరిచాడు. అది మునిగిపోకుండా నీటిపై తేలింది.
వెంటనే విక్రమార్కుడు దానిమీద కూర్చున్నాడు. అప్పుడు కంబళి ఒక పడవలా దానంతటా అదే సముద్రంలోకి పోసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత విక్రమార్కుడు తన దగ్గర ఉన్న ఉండలోంచి కొంత విభూతిని తీసి సముద్రం మీద జల్లాడు. అప్పుడు సముద్రమంతా అల్లకల్లోలమైంది. ఆ నీటి మధ్య నుంచి పెద్ద మొసలి వచ్చి కంబళితో సహా విక్రమార్కుణ్ణి మింగి నీటి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్లిన విక్రమార్కుడికి అదొక విశాలమైన దేశంలా కనిపించింది. రాజుకు ఇదొక వింతైన దేశంలా అనిపించసాగింది. మొసలి కడుపు కదా, ఇదేదో మహామాయలా ఉందే అనుకుంటూ చుట్టూ చూసేసరికి అక్కడొక అందమైన పట్నం కనిపించింది. ఆశ్చర్యంతో ఆ పట్నం వైపు అడుగులు వేశాడు. అక్కడ విచిత్రమైన శిల్పాలు, అనేక విశేషాలు, అలంకారాలతో నిండి ఉంది. ఒక వీధిలోంచి నడిచి వెళ్తుంటే అక్కడొక 14 సంవత్సరాల బాలుడు ఎదురువచ్చి, రాజశేఖరా, నువ్వు భూలోకంలో ప్రసిద్ధి చెందిన విక్రమార్క మహారాజువా అనడిగాడు. దానికి రాజు ఆశ్చర్యంతో, అవును, కాని నువ్వెవరు? నేనెప్పుడూ ఎరుగని ఈ నగరంలో నువ్వున్న నీకు నేనెలా తెలుసు అన్నాడు. అందుకా బాలుడు, నేను నీ రాజధానిలో ఉన్నవాణ్ణే, గోవిందశర్మ అనే బ్రాహ్మణుని ఏకైక కుమారుణ్ణి. సముద్రంలో స్నానం చేస్తుంటే ఒక మొసలి వచ్చి నన్ను మింగివేసింది. ఎలాగో ఇక్కడికి చేరాను. ఇక్కడున్నవారిని అడుగుగా ఇది నాగలోకమని తెలిసింది. దీనికి అధిపతి నాగేశ్వరుడు. వీళ్లంతా నాగకుమారులే అయినా వీరు మానవాకారాలతోనే ఉన్నారు అని. భూలోకంలో మా నాన్నగారెలా ఉన్నారు, నా గురించి తల్లడిల్లిపోతూ ఉంటారు అని. మీరిక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. నేను నీకోసమే వచ్చాను. ఎక్కువ శ్రమపడకుండా నువ్వు నాకు కనిపించడం మంచిది అయింది. ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. రా, వెళ్ళిపోదాం. నిన్ను మీ నాన్నగారికి అప్పగించి అతనికి వచ్చిన దుఃఖాన్ని పోగొడతాను అని విక్రమార్కుడు నాగకుమారులను ఒప్పించి తనతో ఆ బాలుణ్ణి తీసుకొని బయలుదేరాడు. విక్రమార్కుడు అమ్మవారిచ్చిన విభూతిని కొంచెం చల్లేసరికి మొసలి నోట్లోంచి సముద్రంలోకి వచ్చారు. రత్నకంబళి పరవగానే వారు ఇరువురు నీటిమీద తేలుతూ ప్రయాణం చేయసాగారు. ఆ కంబళి తీరం చేరే సమయానికి సముద్రంలో అలలు చెలరేగి కంబళిని ఇష్టము వచ్చినట్లు కొట్టుకుపోయి చాలా దూరంలో ఒక దీవి గట్టుమీద ఆగింది. వారు వెంటనే ఆ కంబళి దిగి తీరం వెంట నడక సాగించారు. ఆ దీవిలోని వృక్షాలు చాలా అందంగా ఉన్నాయి. ఏ వీధి చూసినా రంగురంగుల తోరణాలు కట్టి అందంగా అలంకరించబడి ఉంది. అలా కొంత దూరం నడిచిన తరువాత వారికి ఒక పట్టణం కనిపించింది. అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట బస చేసి కొంచెంసేపు విశ్రమించి, ఈ నగరం ఇంత అలంకరించబడి ఉండడానికి కారణమేమిటి అంటూ విక్రమార్కుడు ఆ నగరం గురించి ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాడు. అయ్యా, ఇది పుష్కరద్వీపం. దీనికి అధిపతి శంభురాజు. అతను ఎన్నో వ్రతాలు, పూజలు చేసిన తరువాత వీరికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సువర్ణ. ఆమెకు యవ్వనం వచ్చినందున పెళ్లి చెయ్యాలని రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అందుకే పట్నం ఇలా అలంకరించబడి ఉంది. దేశదేశాల నుంచి ఓడల మీద ఇక్కడకు ఎందరో రాకుమారులు వచ్చి బస చేశారు. ఆ రాకుమార్తె ఎవరి మెడలో పూలమాల వేస్తుందో మీరు కూడా ఆ వేడుక చూసి రండి అని చెప్పాడు బ్రాహ్మణుడు. విక్రమార్కుడికి స్వయంవరానికి వెళ్లాలనిపించి, నేను పనిమీద వెళుతున్నాను, నేను తిరిగి వచ్చే వరకు ఈ బాలుడిని మీ వద్ద ఉంచండి అని అతన్ని అప్పగించి ఆయనకు కొంత ధనమిచ్చి బయలుదేరాడు విక్రమార్కుడు. భేతాళుడిని తలుచుకుని అతని సాయంతో తనకు అవసరమైనవి తెప్పించుకుని వర్తకుడి వేషంలో విలువైన రత్నాలతో కూడిన పెట్టెను పట్టుకుని స్వయంవర ద్వారం వద్దకు వచ్చాడు. విలువైన రత్నాలను చూసి స్వయంవరానికి వచ్చిన రాజులు తీసుకుంటున్నారు, మరికొందరు చూస్తున్నారు. స్వయంవరం ప్రారంభం అవుతుంది అని గంటలు మోగాయి. రత్నాల వర్తకుడు తాము వచ్చే వరకు ఉండడు అని అతన్ని కూడా వారు స్వయంవర సభలోకి తీసుకునిపోయారు. అతను వర్తకుడిలా కూర్చుని విశేషాలు చూడసాగాడు. రాజకుమార్తె సౌందర్యరాణిలా వస్తుంటే రాజులందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఒక్కొక్కరినీ అలా వచ్చి చూస్తూ వర్తకుడి వేషంలో ఉన్న అతని రూపానికి, లక్షణానికి తన మనస్సు అతనిమీద లగ్నం చేసి తన చేతిలో ఉన్న పూలమాలను విక్రమార్కుడి మెడలో వేసింది. రాజులందరూ దానిని అవమానంగా భావించి వెళ్ళిపోయారు. తన కుమార్తె చేసిన పనికి రాజు ఏమీ తోచక ఉండిపోయాడు. రాజుల మధ్య కూర్చున్న అతనిని రాజుగా భావించి అతని రూపానికి ఆకర్షించబడి ఒక వర్తకుడిని వరించి నా తండ్రికి ఎంత తలవంపులు తెచ్చాను అని రాకుమారి అంతఃపురంలో తన శయ్యమీద పడుకుని విలపించసాగింది. శంభురాజు మంత్రిని పిలిచి, ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం అతనికి ఇచ్చి వివాహం చెయ్యవలసిందే.
విధి ఇలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? ఆమె పూర్వజన్మ పుణ్యము ఇంతే అని పెళ్లి చేసి పంపండి అని అన్నాడు. అంతలో రాకుమార్తె తండ్రిగారి వద్దకు వచ్చి, తండ్రి, అనుకోకుండా నేను పెద్ద పొరపాటు చేశాను. మీకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాను. జరిగిన దానికి మీరు విచారించండి. వరించాను కనుక నేను అతని భార్యనే. అతని ముఖలక్షణాలు చూడగా మహారాజుగానే కనిపించాడు తప్ప వర్తకుడిలా కనిపించలేదు. ఏదైనా కారణంగా మారువేషంలో ఉన్న మహారాజు ఏమో అని అనిపిస్తోంది. ముందుగా అతని కులగోత్రాలు తెలుసుకోవాలి కదా. ఈ రోజు రాత్రి అతన్ని సగౌరవంగా నా అంతఃపురానికి తీసుకునిరండి. తెరమరుగున ఉండి నేను అతని వివరాలు తెలుసుకుంటాను. అతను రాజు అయితే నన్ను ఇచ్చి వివాహం చెయ్యండి. కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అంది. రాజు అలాగే ఏర్పాటు చేయించి వర్తకుణ్ణి పిలిపించి, అయ్యా, ఎందరో గొప్ప గొప్ప రాజులుండగా నా కూతురు నిన్ను వరించింది. ఇక ఆమెకి భర్తవి నువ్వే కదా. ఇవాళ రాత్రి నువ్వామె అంతఃపురానికి వెళ్ళి ఆమెతో పరిచయం కలిగించుకో. రేపు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడదాం అని చెప్పాడు రాజు. దానికి విక్రమార్కుడు సరే అన్నాడు. వర్తకుడి వేషంలో ఉన్న విక్రమార్కుడు భేతాళుడిని తలుచుకుని తనకు రాత్రి సాయంగా ఉండి అవసరమైన సాయం చేయమని చెప్పాడు. తరువాత అంతఃపురంలో సిద్ధంగా ఉంచబడిన తల్పం మీద కూర్చున్నాడు. తెరకు అవతల రాజకుమారి కూర్చుంది. ఆమె ముఖం కనిపించకుండా కూర్చుంది. ఒకరికొకరు ఎవరూ మాట్లాడకుండా కూర్చున్నారు. అప్పుడు విక్రమార్కుడు, మా మధ్య కట్టబడిన తెర రాత్రి చాలాసేపయ్యింది. మేము ఒకరి ఒకరు చూసుకునేందుకైనా లేకుండా మాట్లాడకుండా ఎంతసేపు కూర్చోగలం? కాలం గడపటానికి నువ్వేదైనా కథ చెప్పు అన్నాడు. భేతాళుడు ఆ తెరలో ప్రవేశించి, అయ్యా, మీరు కథ చెప్పమన్నారు కాని ఎలా చెప్పగలను? నన్ను ముక్కలుగా కోసి దారాలతో కట్టి మీ మధ్య అడ్డంగా ఉండేలా బంధించి కట్టారు. అందువల్ల నాకు చాలా బాధగా ఉంది. నేను ఏమీ చెప్పలేను అన్నాడు. తెర మాట్లాడటం చూసిన రాజకుమారి ఆశ్చర్యపోయింది. తెరచేతనే మాట్లాడించగల ఈ వ్యాపారి సామాన్యుడు కాదని భావించి, ఇంకా ఏం వింతలు చూడొచ్చునో అని చెలికత్తెలను పిలిచి తెరను విప్పి కింద ఉంచమంది. వాళ్లు ఆ విధంగా చేసిన తెరను తీశాక వర్తకుడు, తెర, తో నీ బాధ తొలగించితిని కదా, ఆలస్యం చేయక కథ చెప్పు అన్నాడు. ఇప్పుడు కొంచెం సులువుగానే ఉంది అని కథ చెప్పడం ప్రారంభించింది తెర. బేతాళుడు తెరలోకి వెళ్లి చెబుతున్న కథ రాబోయే ఎపిసోడ్ 18లో తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. మొసలి కడుపులో విక్రమార్కుడికి కనిపించిన విశాలమైన దేశం ఏమిటి? మీరు మా ఉత్పత్తులను ఆర్డర్ చేయాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేయండి. నా నంబర్ 8311199594. ఈ కథ మీకు నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.